హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నేను మా చెల్లి పెళ్లిగోల సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ ప్లీజ్ కన్సిడరింగ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇక్కడ మా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది అండ్ హల్దీ డెకరేషన్ అయితే ఎంత బాగుందంటే ప్రత్యేకంగా మా డాడీ ఇంకా మా బావలు అందరూ కలిసి చేశారు. మా డాడీకి ఏదైనా తన చేతులతో చేయడం అంటే చాలా ఇష్టం. సో అలాంటి అవుట్పుట్ ఎంత బాగుంటుంది. ఏదైనా మన నాన్న మన కోసం అంత ప్రేమగా చేస్తే చాలా బాగుంటుంది కదా. మీరు చెప్పండి, ఒకవేళ మీకు ఈ డెకరేషన్ నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మా డాడీ ప్రతిదీ కామెంట్స్ చూస్తారు. హీ విల్ ఫీల్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్. అండ్ ఇక్కడ హల్దీకి అయితే మా ఫ్యామిలీ అందరు వచ్చారు. వీఆర్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మన బ్లడ్ లైన్ ఫంక్షన్స్కి వెళ్ళడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది మా చిన్నాత పెద్దాత వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అంటే టోటలీ 3 జనరేషన్స్ మా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. సో ఫస్ట్లీ మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాక కొన్ని మ్యాండేటరీ ఫోటో సెక్షన్స్ అవుతాయి కదా. నేను కొన్ని స్టిల్స్ అవి చెప్పాను, వాళ్ళు చాలా స్టిల్స్ తీసుకున్నారు. అండ్ జనరల్ హల్దీ స్టిల్స్ అవి ఉంటాయి కదా ఫ్యామిలీ అందరితో, ఆ హల్దీ స్టిల్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి అన్నమాట. ఫ్యామిలీలో చాలామంది అనుకుంటారు అండ్ బయట వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు ఎప్పుడు ఫొటోస్ అనుకుంటున్నారని. ఇవే కదండి మెమరీస్, ఇవే కదా. ఎప్పుడైనా ఒక 10 years తర్వాత చూసుకుంటే మేబీ మనం సన్నవచ్చు, మనం లావ్ అవ్వచ్చు, చాలామంది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ అన్నీ ఒక ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంటుంది. మనం అప్పుడు అలా ఉండేవాళ్ళం, మన పెళ్ళి ఇలా జరిగింది, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. సో అందుకు ప్రతిదీ నేను ఈ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటాను. పెళ్ళిలో నేను ఎంత హడావుడిగా ఉన్నా సరే తప్పకుండా నా ఫోన్ ఎవరికైనా ఇచ్చి వీడియోస్ అవి కవర్ చేయించుకునేదన్నమాట. ఎందుకంటే నేను ఏది మిస్ అవ్వకూడదు ప్రతిదీ అని. అండ్ మధ్యలో నా కూతుర్ని ఎంటర్టైన్ చేస్తూ తను కూడా కొంచెం హ్యాపీ ఫన్నీ మూడ్స్లో ఉంచాలని. అండ్ నేను ఈ హల్దీకి వేసుకున్న అవుట్ఫిట్ అయితే నేను మీషోలో నుంచి శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు నా కూతురికి ఇద్దరికి మదర్ అండ్ డాటర్ కాంబో. అండ్ మా చెల్లి వేసుకున్న డ్రెస్ పింక్ కలర్ వేసుకుంది. హల్దీ అంటే అందరూ ఎల్లో వేసుకుంటారు, బట్ తను డిఫరెంట్గా ట్రై చేయాలనుకొని తనైతే పింక్ వేసుకుంది. నిజంగా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డార్క్ పింక్ కాబట్టి చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా నాన్న సంతోషం చూసారా, ఫుల్. మా నాన్నే ఫస్ట్ స్టార్ట్ చేశారు డ్యాన్స్ చేయడం. ఇంకా హల్దీ మ్యాండేటరీ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఒక్కరు పసుపులు పూసుకొని ఆ హల్దీ కలర్స్ ఇవన్నీ పూసుకున్నాక మేమైతే కలర్స్ యూస్ చేయాలి. నాకు ఎందుకు పర్సనల్గా కలర్స్ యూస్ చేస్తే అస్సలు నచ్చదు. జస్ట్ పసుపు అది ఉంటే ఎంత బాగుంటుందో. సో అందరూ మంచిగా నలుగుపిండి సున్నిపిండి పసుపు మంచిగా రాసుకొని ఫేసెస్ ఒక పక్క ఫేషియల్ కూడా అయిపోయింది అనుకోండి. సో అలాగా మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతకీ మా హల్దీ ఫంక్షన్ ఎలా అయిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ మా ఫ్యామిలీ నిజంగా ఏ దిష్టి తగలకూడదు అంత ఇష్టం నాకు మా ఫ్యామిలీ అంటే. ఎందుకంటే ప్రతిదీ ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ ఏదైనా ఒక్క ఫంక్షన్ ఉందంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాం, మేము చేస్తాం అనేవాళ్ళు తప్ప పని దొంగలు ఎవ్వరు ఉండరు, అంతా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ మా డాడీ చూసారా వాళ్ళ క్యూట్ వైఫ్కి ఫోటో వైపు పోజివ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ నేను మధ్యలో అలా డ్యాన్స్ వేస్తూ ఉంటున్నాను, ఎందుకంటే మా వాళ్ళు ఫస్ట్ సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్కి వైభవమండి అదిరిపోయింది. మా ఇంట్లో ఏంటంటే చిన్న ఫంక్షన్ అయినా ఆ సాంగ్స్ ఇంకన్నట్లకి డ్యాన్స్ చేయడం అదొక ఫన్ మాట. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అన్నీ లైఫ్లో చాలా జరుగుతుంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడైతే మా హల్దీని అయితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.
చూసారా మా హల్దీ సెలబ్రేషన్ ఎలా అనిపించింది? నాకైతే ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంటే మళ్ళీ డాన్స్ చేయాలనిపించింది. సాంగ్స్ పెట్టినంత వరకు అలా, అలా, అలా డాన్స్ చేసాం. బట్ ఒక్కసారి తీన్మారొచ్చాక మాస్ పూనకాలు లోడింగ్ అన్నట్టు ఫుల్ అప్పటి వరకు డాన్స్ చేయని వాళ్ళు కూడా ఫుల్ అయితే డాన్స్ చేశారు. నిజంగా చాలా బాగా అయిపోయింది. మీకు ఒకవేళ ఎలాగ అనిపించింది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ నా వీడియోస్లో ఏమైనా మీకు నచ్చకపోయి ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ మిమ్మల్ని అయితే తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను. సో ఈ వీడియోతో ఇంతే. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న సపోర్ట్ వల్ల నా ఛానల్ ఇంకాస్త గ్రో అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది. అండ్ ఐ లవ్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోకి అంతే. బాయ్ అండ్ టేక్ కేర్. బాయ్ గాయ్.